అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ఏంది శ్రావ్య, రోడ్ మీద నించున్నావు, ఎక్కడికి వచ్చినావు అని అనుకుంటున్నారా? నేను ఇప్పుడు ఖైరతాబాద్ చౌరస్తాలో ఉన్నా. మీరు చూడొచ్చు, ఇదంతా కూడా ఖైరతాబాద్. సో ఇట్లా వెళ్తా ఉంటే ఒక అద్భుతమైనటువంటి ఫ్లెక్సీ ప్రత్యక్షమైంది. నాకు అనిపించింది, ఆ ఫ్లెక్సీ చూసిన తర్వాత ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులకే ఇట్లాంటి ఐడియాలు వస్తాయా, వీళ్ళకే ఇటువంటివన్నీ కూడా సాధ్యమా అనిపించింది. మరి అంత మంచి ఫ్లెక్సీ నేను చూసిన తర్వాత ఖైరతాబాద్ చౌరస్తాలా, మరి మనం దాని గురించి మాట్లాడుకోవాలి కదా. యావత్ తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరికి కూడా తెలియాలి కదా. అన్నట్టు బిఆర్ఎస్ లీడర్స్ సుప్రీంకోర్టులో కేసు వేసినారు కదా. ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో సో వాళ్ళ మీద కేసు వేసినారు. మరి సుప్రీంకోర్టు ఇంకా ఏం ఫైనల్ చేయలే. బై ఎలక్షన్స్ వస్తుందని ఎప్పుడైనా చెప్పిందా? బై ఎలక్షన్స్ వస్తున్నాయని కూడా ఇంకా ఏం చెప్పలేదు. ఆలు లేదు, సోలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నదట వెనకటికోడు. సో అట్లనే అయిపోయింది ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ తీరు. అంటే ఇంకా సుప్రీంకోర్టు తీర్పు ఇయ్యలే. ఎలక్షన్స్ వస్తాయో రావో తెలియవు. ఎలక్షన్స్ రావడానికంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళా తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరి ఆలు లేదు, సోలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అని ఎందుకు అంటున్నావు అంటే, ఇంకా బై ఎలక్షన్స్ వస్తాయో లేవో తెలియదు. ఇంకా సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇయ్యలే. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోనే ఉన్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు బై ఎలక్షన్స్ లేవని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కోర్టు తీర్పు కూడా ఆయనే ఇచ్చేసిండు. మీ అందరికి గుర్తుందో లేదో, మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో మా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు? ముఖ్యమంత్రి గారు బై ఎలక్షన్స్ రావు అని చెప్పినారు. కానీ ఇక్కడ ఖైరతాబాద్ చౌరస్తాలో ప్రత్యక్షమైనటువంటి ఈ ఫ్లెక్సీ చూసిన తర్వాత ఇవన్నీ కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళకే సాధ్యం అని నాకు అనిపించింది. మరి ఒకసారి ఆ ఫ్లెక్సీ ఎక్కడుందో మనం మీకు చూపిస్తా, ఒకసారి రండి. ఎస్, ఈ ఫ్లెక్సీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందా, ప్రమోషన్ ఇస్తుందా పక్కన పెడితే మంచి నీడని మాత్రం ఇస్తుంది. థ్యాంక్స్ సార్. మంచి ఎండలో చేయాలేమో వీడియో అనుకున్నా, బట్ ఇగో చూసిరు కదా, మంచి ఏమిస్తుందంటే మంచి నీడని ఇస్తుంది. సరే, ఫ్లెక్సీలు ఎవరైనా పెడతారు శ్రావ్య, బ్యానర్ ఎవరైనా పెడతారు. దీంట్లో విశేషం ఏముందంటే అక్కడే ఉంది. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం. అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇయ్యలే, స్పీకర్ అసలు రిప్లై అయ్యలే. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బై ఎలక్షన్స్ రానే రావని చెప్పేసిండు. మరి ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఈ ఫ్లెక్సీ ఎవరిది, ఇది పెట్టింది ఎవరు? ఓకే, ఒకసారి మనం ఫ్లెక్సీలో మ్యాటర్ చదివి తెలుసుకుందాం. ఇగో ఇక్కడ ఉన్నాడు మన అన్న, గుర్తుపట్టిదా? ఖైరతాబాద్ శ్వాస మన రాజన్న. సో ఇది రాజు యాదవ్ గారి ఫ్లెక్సీ అట. అంటే ఈయన కాంగ్రెస్ లో చాలా సీనియర్ నాయకుడు. 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో కష్టపడినటువంటి వ్యక్తి రాజు యాదవ్. అంతవరకు బానే ఉంది. రాజు యాదవ్ గారు బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ. ఖచ్చితంగా ఈయన టికెట్ కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు మన టాపిక్ అది కూడా కాదు. కానీ ఈ ఫ్లెక్సీలో ఏముందో మనం ఒకసారి చూద్దాం. ఖైరతాబాద్ శ్వాస మన రాజన్న రాజు యాదవ్. ఓకే, ఖైరతాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు. ఈ ఫ్లెక్సీ ఎవరేసిరండి? ఖైరతాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు వేయడం జరిగింది. ఎటువంటి ఫ్లెక్సీలు? టికెట్ వచ్చిన తర్వాత, లేకపోతే బర్త్డే విషెస్, లేకపోతే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ లో బ్యానర్లు మనం చూసినాం. కానీ టికెట్ మాత్రం నాకే ఇయ్యాలని చెప్పి బై ఎలక్షన్స్ రాకముందే రేవంత్ రెడ్డి కోసం ఈ ఫ్లెక్సీ వేసినందుకు ఆశ్చర్యపడాలా, బాధపడాలా, నవ్వాలా, ఏడవాలా? లేకపోతే అసలు బై ఎలక్షన్స్ సుప్రీంకోర్టు తీర్పు వేయకుండా ఒకవేళ ఎలక్షన్స్ కనుక అనివార్యం అయితే రాజు యాదవ్ కే టికెట్ ఇవ్వాలని చెప్పి బ్యానర్ వేయించుకున్నటువంటి మా రాజు యాదవ్ గారికి నిజంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్న నువ్వు సూపర్ అన్నాను, నువ్వు సూపర్. నీలాంటి లీడర్ నేను ఎప్పుడు చూడలే. అసలు ఎంత ముందు జాగ్రత్త, ఎంత ముందస్తు ప్రణాళిక అన్నది, ఎంత ఫ్యూచర్ మైండెడ్ తో ఉన్నావు, ఎంత విజన్ తో ఉన్నావు నీ రాజకీయ ప్రస్థానం పట్ల. ఎస్, ఆ మాత్రం ఉండాలి. ఎంతైనా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కదా 30 సంవత్సరాల నుంచి. మరి రేవంత్ రెడ్డి సార్, మరి నా సంగతి ఏందో చూడండి. ఒకవేళ సుప్రీంకోర్టు ఏమైనా ఆర్డర్ ఇవ్వకపోయినా సరే అట్లీస్ట్ మా రాజు యాదవ్ కోసమన్నా, మా అన్న కోసమన్నా, మన ఖైరతాబాద్ శ్వాస
మన రాజు యాదవ్ కోసమన్న స్పెషల్ ఎన్నికలు మాత్రం ఖైరతాబాద్ లో మీరు పెట్టాల్సిందే. ఇంకొన్ని బ్యానర్లు ఫ్లెక్సీలు రావాల్సిందే. ఎనీవేస్ ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఇటువంటి ఐడియాలు ఎట్లొస్తాయో జర ఐడియాలు షేర్ చేస్తే మేము కూడా ఐడియా నోట్బుక్ లో రాసుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, రాజు యాదవ్ గారికి వాళ్ళ టీంకి అద్భుతమైనటువంటి ఆలోచన. రేవంత్ రెడ్డి ఏమో బై ఎలక్షన్ రాదంటాడు, మీరేమో బై ఎలక్షన్ వస్తుంది, ఒకవేళ బై ఎలక్షన్ వస్తే నాకే టికెట్ నాకే టికెట్ ఇయ్యాలి, కేటాయించాలి అని మనవి చేస్తున్నా అని చెప్పి విచిత్రమైనటువంటి ఫ్లెక్సీలు వేయడంలో మీకు మీరే సాటి, మీకు ఇక ఎవరు లేరు పోటీ అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్, మా జై రాజు యాదవ్ అన్న.